ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేసేద్దాం, అది కూడా ఎగ్లెస్. ఇప్పుడు ఫస్ట్ నేను 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను, దాంట్లోనే 1/4 కప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఫ్యాట్స్ని బాగా మిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా మిక్స్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. బ్లాక్ ఫారెస్ట్ కేక్ వచ్చేసరికి నేను ఈరోజు హాఫ్ కేజీ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ 3/4 కప్ మైదా యాడ్ చేసుకున్నాను. హాఫ్ కేజీ అయితే, అదే మీరు 1 కేజీకి చేసుకుంటున్నారంటే డబుల్ చేసుకోండి, 1 + 1/4 కప్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా చల్లించుకుంటున్నాను అనమాట. ఇది కంపల్సరీ ఇలా చేసుకోవాల్సిందేనండి, ఉండలు లేకుండా చల్లించుకోవడం ప్రతిదాని ఇంపార్టెంట్ అనమాట. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ లైట్ కోకో పౌడర్ అండి. ఎప్పుడు కానీ బ్లాక్ ఫారెస్ట్ కేక్కి లైట్ కోకో పౌడరే వాడతారు, డార్క్ కోకో పౌడర్ వాడరు అనమాట. జస్ట్ చాక్లెట్ కేక్ లాగా ఉండదు, జస్ట్ లైట్గా మనము దాంట్లో ఆ కోకో ఆ ఫ్లేవర్ అనేది ఇస్తామన్నమాట. యాడ్ మిల్క్ని మీకు ఎంత అవసరమో అంత లిక్విడ్ కోసం యాడ్ చేసుకోండి అనమాట. దీంట్లో కంపల్సరీ కిడ్స్ లిక్విడ్ అనేది ఒకటే యాడ్ చేస్తారండి, అది చెర్రీస్ది అనమాట. అమెజాన్లో ఈజీలీ అవైలబుల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వినిగర్, అది లిక్విడ్ అని ఇక్కడ మాకు యాడ్ చేయలేదన్నమాట. అంటే నాతో పాటు ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారండి. ఈరోజు డైరెక్ట్ కస్టమర్ ముందర నేను చేస్తున్నాను యాక్చువల్లీ ఈ కేక్ని. వాళ్ళ ముందర వాళ్ళు కూడా ఒకసారి నాకు చూపివా ఎలా చేస్తారని అడిగారు, వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట ఎలా చేస్తాను అనేది. ఇప్పుడు మీరు అవెన్లో చేసుకునేట్లకంటే 160 డిగ్రీలో 30 మినిట్స్ బేక్ చేసుకోండి. అదే గ్యాస్ మీద అయితే ప్రీ హీటెడ్ కడాయిలో 30 to 35 మినిట్స్ బేక్ చేసుకొని తీసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనము చెర్రీ క్రష్ చేసుకుంటున్నాం అనమాట. ఇది చెర్రీ క్రష్ అనొచ్చు, షుగర్ సిరప్లో చెర్రీ ఫ్లేవర్స్ మిక్స్ చేయడం అనొచ్చు. మీరు ఏ క్రష్ అయినా అక్కడ చెర్రీ ప్లేస్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు అనమాట. పైనాపిల్, యాపిల్, లేకపోతే మీ స్ట్రాబెర్రీస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెసేనండి. కానీ మీరంతా బాయిల్ అయ్యి మంచిగా చేసిన తర్వాత దాన్ని మీరు క్రష్గా యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి. బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీలో ఒక జస్ట్ రౌండ్ తిప్పుకున్నారు అంటే చెర్రీ క్రష్ రెడీ అయిపోతుంది అనమాట. ఇలానే ఎలాంటి ఫ్రూట్ క్రష్ కూడా మీరు చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెసేనండి. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకున్నాను. నేను 3/4 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి, ఎక్కువ డిజైన్ ఏం లేదు. ఇప్పుడు నాకు కేక్ కూడా బాగా కూల్ డౌన్ అయిపోయింది. అండ్ దాన్ని నేను 2 స్లైసెస్గా కట్ చేసుకున్నాను. 1/2 కేజీయే కదా, జస్ట్ 2 స్లైసెస్ సరిపోతుంది. ఇప్పుడు నేను కేక్ బోర్డ్ మీద జస్ట్ క్రీమ్ కొద్దిగా అప్లై చేసుకొని కేక్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా సిరప్, షుగర్, చెర్రీస్ అంతా వేసి ఆ సిరప్నే దీంట్లోకి నేను వాడుతున్నాను. మీరు దీంట్లో నేను చెప్పాను కదా చెర్రీ లిక్యూర్ వస్తుందని, దాన్ని కూడా మిక్స్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దానంతా బాగా షుగర్ సిరప్ని నేను కేక్ని సోక్ చేసుకుంటున్నాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి కూల్ కేక్స్లో, ఇది ఇలానే చేయాలి అనమాట. ఇప్పుడు దాని మీద నేను క్రీమ్ అప్లై చేసుకున్నాను. క్రీమ్ మీరు ఎక్కువ తక్కువ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. మీకు నాకు కస్టమర్ ముందరనే నేను చేస్తున్నాను, వాళ్ళు క్రీమ్ అడిగారు కొద్దిగా ఎక్కువ ఏంటి పిల్లలు బాగా తింటారని, సో నేను ఎక్కువ వేసాను. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చెర్రీస్తో చేసుకున్నాం కదా, దాని దీంట్లోకి బాగా మిక్స్డ్ అంటే క్రష్ మరి యాడ్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ నార్మలీ అంటే స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేస్తారు నార్మల్ బేకరీస్ వాళ్ళైతే. యాక్చువల్లీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటే చెర్రీస్తోనే చేస్తారు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి, కంపల్సరీ చెర్రీస్తోనే చెయ్యాలి, ఇలానే చెయ్యాలి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అథెంటిక్ వేలో అయితే. ఇప్పుడు నేను ఫైనల్ కోటింగ్ అయితే చేస్తున్నాను. నేను ఈరోజు క్రమ్ కోట్ అలా ఏం చేయలేదండి, నాకు లైట్ లేదు, సో నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వడం లేదు. నేను డైరెక్ట్గా కస్టమర్ చేతిలో ఇచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా నా పక్కలో నిలబడుకొని చూస్తున్నారు నేను ఏమేమి చేస్తున్నానని. నా బెస్ట్ ఫ్రెండేనండి, పైనే ఉంటారు, జస్ట్ నా దగ్గర ఆరి వర్క్ కూడా నేర్చుకుంటారు. వచ్చిందని నేను వాళ్ళే నాకు ఈరోజు ఆర్డర్ కూడా ఇచ్చారనమాట. మీరు సైడ్స్ మంచిగా నీట్ షేప్స్ రావాలంటే ప్రతిసారి మనము ప్యాలెట్ నైఫ్స్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో క్రీమ్ లేకుండా చూసుకోండి, అలా చేసుకుంటే మనకి షార్ప్ ఎడ్జెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నీట్గా మనం ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనం కేక్ బోర్డ్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి, అప్పుడే అది చూడడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని నార్మల్గా దాన్ని చాప్ చేసుకుంటున్నాను. చాప్ కూడా కాదు, దీన్ని ఏమంటారో నాకు తెలియలేదు, నాకు గుర్తు రాలేదు.
దాన్ని ఏమంటారో ఇట్లా అనుకోవాలి. దాన్ని చూసి వీడియో చూసి తెలుసుకోండి. నాకు నిజంగానే దాని పేరు గుర్తు రావట్లేదు. అలా చేసుకుంటే మనకు షాల్స్ అనేది ఏమి ఒక అంటే కష్టపడకుండా వస్తుందన్నమాట. అలా మంచి లుక్ కూడా ఉంటుంది. దాంట్లో స్పైరల్గా ఉంటాయన్నమాట. చూడడానికి బాగుంటుంది అలా ఉండడం వల్ల. ఇప్పుడు నేను దాన్ని సైడ్స్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నాజల్ తీసుకున్నానండి. అది 21B నాజల్లో. దాంట్లో నేను రోసెట్స్ వేసుకుంటున్నాను అనమాట. సింపుల్గా చేసుకుంటున్నాను. వాళ్ళు ఇంట్లో తినడానికి అడిగారు. ఏమి డిజైన్ కానీ ఏమి కానీ నాకు చెప్పలేదు. అండ్ ఎలా చేయిస్తారు, నేను పోస్టింగ్ వెళ్ళిపోతున్నాను కదా, మళ్ళీ నాకు ఎవరు చేస్తారు, నేనే చేస్తాను, ట్రై చేస్తాను అని నాకు నేర్పిమని అడిగారనమాట. సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ వరకు నేర్పించాను. నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తాను, బట్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లము, హిందీ అనమాట. సో అందుకని నేను డైరెక్ట్గా వాళ్ళకి ఇంకా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనము చుట్టూరు బాగా రోసెట్స్ వేసుకున్న తర్వాత దాని మీద మధ్యలో నేను చాకో చిప్స్ని, మనము డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కానీ చాకో చిప్ కానీ మీ దగ్గర ఏది ఉంటే దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ డిజైన్ కోసము. ఇప్పుడు నా దగ్గర చెర్రీస్ ఉన్నింది. ఇది నా దగ్గర ఫ్రెష్ది లేదండి, నా దగ్గర డ్రై ఉన్నిందనమాట. నేను డ్రై ఫ్రూట్లో తెచ్చుకున్నాను కాశ్మీర్కి వెళ్ళినప్పుడు. దీని మీద పెట్టేస్తున్నాను అనమాట. సో మన ఫైనలీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ కుకింగ్.